తెలంగాణ ఐటీఐ 2025కి సంబంధించి మనకు రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయి కావచ్చు అని చెప్పి ఈ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటు కొన్ని కీ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తా. సో థట్ మీకైతే హెల్ప్ అయితది అడ్మిషన్ టైం లోపల అండ్ రిజల్ట్స్ టైం లోపల. దానికంటే ముందు ఒకవేళ నువ్వు మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకో అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. ఫస్ట్‌లీ ఏంది అంటే మనకు ఈ నోటిఫికేషన్ అనేది 2 జూన్ రోజు రిలీజ్ చేసిర్రు. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి మనం ఆల్రెడీ వీడియో చేసుకున్నాం. అప్లై ఎట్లా చేసుకోవాలని చెప్పి చేసుకున్నాం. అండ్ మనకి నోటిఫికేషన్ అయితే 21 జూన్ వరకే అయిపోయింది. ఓకేనా. 21 జూన్ 2025 వరకు ఈ నోటిఫికేషన్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే మనం సబ్మిట్ చేసినాం. వెబ్ ఆప్షన్స్ కూడా సబ్మిట్ చేసేసినాం. సో ఈ రిజల్ట్స్ ఎప్పుడు? ఓకేనా. తెలంగాణ ఐటీఐ 2025కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు అనే డౌట్ అయితే ఉంది. సో, దీనికి సంబంధించి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి షేర్ నేనైతే మీ ప్రతి డౌట్‌కి 24 అవర్స్ లోపల పక్కాగా రిప్లై అయితే ఇస్తా. సో, ఈ వీడియో పోస్ట్ అయిన తర్వాత 24-48 అవర్స్ 2 డేస్ లోపల మీరు కామెంట్ చేస్తే మాత్రం పక్కాగా మీకైతే కామెంట్‌కి రిప్లై వస్తది. సో, పక్కా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లాంటి అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. ఫస్ట్‌లీ ఏందంటే మనకిక్కడ మన వెబ్‌సైట్ లోపల చూసుకుంటే మీరిక్కడ చూసుకోవచ్చు. ఓకేనా. సో, ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈస్ గోయింగ్ ఆన్. సీట్ అలాట్‌మెంట్ విల్ బి డన్ వెరీ సూన్. అంటే ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయితుందన్నట్టు. ఆల్రెడీ మనం ఏవైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసినామో దానికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్‌లైన్ లోపల అయితుంది. అది అయిపోయిన వెంటనే మనకి సీట్ అలాట్‌మెంట్ అనేది అయితదన్నట్టు. కాబట్టి సీట్ అలాట్‌మెంట్ డీటెయిల్స్ విల్ బి సెంట్ టు ద అప్లికెంట్స్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వయా ఎస్ఎంఎస్. మనకి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఎస్ఎంఎస్ ద్వారా నీకు సీట్ అలాట్‌మెంట్ అయిందా? కాలేదా? ఒకవేళ సీట్ అలాట్‌మెంట్ అయితే ఎక్కడ సీట్ వచ్చింది కావచ్చు అని చెప్పి వస్తదన్నట్టు. సో, ఎవరైతే మీరు అప్లై చేసుకున్నారో వాళ్ళు నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. లేకపోతే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసేసేయండి. సో దట్ మనం ఫర్దర్‌గా దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో, మీ ఏదైతే రిజిస్టర్డ్ నంబర్ ఓకేనా. మనం ఆల్రెడీ చూసుకున్నాం ఇక్కడ మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అయితే అప్లై చేసేటప్పుడు ప్రొవైడ్ చేసినాం. సో, ఎట్లాంటి లైక్ ఎలాంటి చేంజెస్ అయినా కూడా లేకపోతే అలాట్‌మెంట్‌కి సంబంధించి నీకు ఐటీఐకి సంబంధించి అలాట్‌మెంట్ కోసం గాని, అడ్మిషన్ ప్రాసెస్ లోపల గాని మనకు మొబైల్ నంబర్ అయితే లైక్ ఏదైతే మనం మొబైల్ నంబర్ ఇచ్చినామో ఆ మొబైల్ నంబర్‌కి అన్నీ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ మొబైల్ నంబర్‌కి అన్నీ కూడా చెప్తారు అని చెప్పి మనమైతే చెప్పినాం. ఐదర్ నీకు కాల్ రావచ్చు, మెసేజ్ రావచ్చు. ఎట్లాంటి ప్రోగ్రెస్ ఉన్నా కూడా ఇందులోపల మనకైతే త్రూ మెసేజ్ అయితే చెప్తారన్నట్టు. కాబట్టి నువ్వు ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చినావో ఆ మొబైల్ నంబర్‌ని ఎట్టి పరిస్థితిలో చేంజ్ చేయకు. ఓకేనా. సో, అది ఐదర్ అది మీ పేరెంట్స్ అయినా సరే, నీదైనా సరే, మీ ఫ్రెండ్స్ అయినా సరే, నువ్వు ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చినావో ఆ మొబైల్ నంబర్‌ని మిస్ చేయొద్దు. ఓకేనా. చేంజ్ చేయొద్దు. సో, మనకు ఈ మొబైల్ నంబర్‌కే మెసేజ్ వస్తది కాబట్టి, సో, నువ్వు అడ్మిషన్ టైమ్ లోపల ఎట్లాంటి నెగ్లిజెన్స్ చేసినా, నువ్వు రెస్పాండ్ కాకపోయినా, ఇప్పుడు సీటొచ్చింది నువ్వు ఈ టైం వరకు జాయిన్ కావాలి అని చెప్పి ఒక మెసేజ్ వచ్చిందనుకో. నువ్వు దానికి ఆ మెసేజ్‌కి నువ్వు రెస్పాండ్ కాలే అనుకో. ఆ మెసేజు ఇన్‌కమింగ్ లేక నీ ఫోన్‌కి రాలే అనుకో. అప్పుడేమైతదంటే ఆటోమేటిక్‌గా క్యాన్సెల్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, అందుకే వీళ్ళు స్టార్టింగ్ లోపలనే చెప్పిర్రు. ఓకేనా. సో, ఇక్కడ మనకైతే ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కైతే వయా ఎస్ఎంఎస్ అయితే వస్తది. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయితుంది. సీట్ అలాట్‌మెంట్స్ అనేవి తొందరలోనే అయితాయి. సో, దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను ఇన్ఫార్మ్ చేస్తా. అండ్ ఎవరైతే మీరు ఐటీఐకి అప్లై చేసుకున్నారో ఒకసారి నాకు ఇన్‌స్టాగ్రామ్ లోపల మెసేజ్ చేసేసేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.